పవన్ కళ్యాణ్ హీరోగా, శ్రీలీల హీరోయిన్ గా, హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఈ చిత్రం చాలా కాలం క్రితం అందరికీ తెలిసిందే. ఈ సినిమాని మైత్రి సంస్థ వారు నిర్మిస్తూ ఉన్నారు. ఇది ఇలా ఉంటే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యాక కొంత కాలం పాటు ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరిగింది. దానితో ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యాక కొంతకాలానికి ఈ సినిమా నుండి చిన్న గ్లిప్స్ వీడియోని కూడా విడుదల చేశారు. దానికి మంచి రెస్పాన్స్ ప్రేక్షకుల నుండి లభించింది. ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి కొంత భాగం షూటింగ్ కంప్లీట్ అయ్యాక పవన్ రాజకీయాల పనులతో చాలా బిజీ కావడంతో ఈ సినిమా షూటింగ్ ని పవన్ పక్కన పెట్టారు. దానితో ఈ మూవీ దర్శకుడు అయినటువంటి హరీష్ శంకర్ ఆ గ్యాప్ లో రవితేజ హీరోగా మిస్టర్ బచ్చన్ అనే మూవీని రూపొందించారు. ఈ సినిమా చాలా కాలం క్రితమే విడుదల కూడా అయ్యింది. ఇకపోతే పవన్ ప్రస్తుతం తాను కమిట్ అయిన సినిమాలని పూర్తి చేస్తూ వస్తూ ఉన్నాడు. అందులో భాగంగా తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి కూడా పెద్ద ఎత్తున డేస్ ఇచ్చినట్టు తెలుస్తోంది. కాకపోతే ఈ మూవీ బృందం వారు పవన్ ఇచ్చిన డేస్ లోపు ఖచ్చితంగా ఈ మూవీని కంప్లీట్ చేయాలి అనే ఉద్దేశంతో ఉన్నట్లు తెలుస్తోంది. దానితో ఈ మూవీ బృందం వారు జస్ట్ స్పీడ్ లో ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ని కంప్లీట్ చేసినట్టు తెలుస్తోంది. ఎట్టకేలకు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ ప్రారంభమైన సందర్భంగా అభిమానులు ఫుల్ ఖుషి అవుతూ ఉన్నారు. ఇంట్రెస్టింగ్ అప్డేట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు. ఇదే క్రమంలో ఉస్తాద్ భగత్ సింగ్ గురించి ఒక ఆసక్తికరమైన అప్డేట్ అందింది. అయితే ఉస్తాద్ భగత్ సింగ్ కథని పూర్తిగా మార్చేశారంట. పవన్ ప్రస్తుతం ఏపీ ప్రభుత్వానికి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ప్రజలు అక్కడి నాయకులు ఏ వర్గానికి సినిమాలోని సన్నివేశాలు, డైలాగులు, మాటలు, పాటలు ఇబ్బంది కలిగించకూడదనే నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఈ మేరకు కథలో భారీ మార్పులు చేశారంటూ మేకర్స్ ఆ తర్వాత షూటింగ్ ని ప్రారంభించినట్టు తెలుస్తోంది. ఇక ఇందులో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఆమె క్యారెక్టర్ నెవర్ బిఫోర్ అనేలా పక్కింటమ్మాయి తరహాలో ఆకట్టుకుంటుందని సమాచారం. పుట్టినరోజు సందర్భంగా మూవీ టీం ఒక స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఆ పోస్టర్ లో ఆమె ఆరెంజ్ చుడిదార్ డ్రెస్ లో చేతిలో కాఫీ కప్ పట్టుకొని రిలాక్స్ అవుతున్న స్టైల్లో కనిపించింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా నొక్కండి.